అంటే మనం ఏ టూల్స్ ని యూజ్ చేసి వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఏమన్నా సోషల్ మీడియాలో గనక మనకి మెసేజెస్ ఫార్వర్డ్ చేయడానికైనా వాట్సాప్ లో అయినా కానీ మనకి తెలియని ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఏ అనేది ఇస్తుంది. ఓకే, అది కూడా విత్ ఇన్ సెకండ్స్ లో వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మనకంటూ ఉన్న ఒక బిజినెస్ కి యాప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా అతి తక్కువ టైంలో. ఇదివరకు కాలంలో అందరూ కూడా మ్, కొంచెం టైం పట్టేది. ఏదైనా క్రియేట్ చేయాలన్నా, వెబ్సైట్స్ క్రియేట్ చేయాలన్నా, టూల్స్ క్రియేట్ చేయాలన్నా, యాప్స్ క్రియేట్ చేయాలన్నా, ఈవెన్ అంతెందుకండి, ఇప్పుడు వాట్సాప్ లో ఏమన్నా మనం మెసేజ్ ఫార్వర్డ్ చేయాలన్నా కానీ కంపల్సరిగా అది రాసి చేసి ఇవన్నీ చేయడానికి కంపల్సరీ టైం పట్టింది. కానీ ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్ లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మనం ఏ కంటెంట్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాం. ఓకే, అది ఎలా చేయాలి ఏంటిది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగండి, లేదు అంటే మనకి క్లాస్ ఎండింగ్ లో మీరు అడగండి. ఓకే, యా, నేను చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నానండి. మనకి చాలా ఉంటాయి, పర్ప్లిసిటీ ఉంటుంది. నేను నోట్ ప్యాడ్ లో రాస్తున్నాను. ఏ టూల్స్ మీకు అందరికీ కనిపిస్తుందా? నేను ఇక్కడ రాసేది మీ అందరికి కనిపిస్తుందా? జూమ్ లేదు, ఓకే మేడం, పెద్దగా కనిపిస్తుంది. కనిపిస్తుంది మేడం. కనిపిస్తుందా? ఓకే, యా, ఫైన్. సో ఏ టూల్స్ డెమో. మనం అసలు ఏఏ అంటే ఏంటిది? ఏఏ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది అందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు అందరికీ తెలుసు. అంటే ఏంటిదంటే అతి తక్కువ టైంలో, తక్కువ టైంలో మనకి కంటెంట్ అనేది ఇవ్వడం, ఐ మీన్ రిజల్ట్ అనేది, అవుట్పుట్ అనేది ఇవ్వడం. అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో, తక్కువ టైంలో. ఓకే, అంటే 10 సెకండ్స్ హార్డ్లీ, లేదంటే 1 minute లో మీకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం డైలీ మొబైల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాము. అలాగే వాట్సాప్ లో కూడా మెసేజ్లు అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. వాట్సాప్ లో మనం మార్కెటింగ్ చేస్తూ ఉంటాము. మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి. వీటన్నిటికి కూడా వన్ ఆఫ్ ది సొల్యూషన్ ఈజ్ ఏఏ. ఎందుకు ఇది ఏఏ అనేది ఎందుకు సొల్యూషన్ అంటున్నానంటే, ఏదైనా మనకి విషయం తెలియనప్పుడు ఏఏకి ఇచ్చామనుకోండి, కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చామనుకోండి, అది మనకి వెంటనే రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఏ ఇన్స్ట్రక్షన్స్ పడితే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామనుకోండి, అది మనకి రిజల్ట్ అనేది సరిగ్గా ఇవ్వదు. ఓకే, లైక్ ఇమేజెసే కానీ వీడియోసే కానీ, లేదంటే వాయిస్ ఓవరే కానీ, అలాగే ఆడియో కానీ, ఏదైనా కానీ మనం కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏఐకి ఇవ్వాలి. ఏఐకి ఇవ్వాలి అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ అసలు ఎలా ఇవ్వాలి, దానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం ఎట్లా పడితే అట్లా ఇచ్చేసాం అనుకోండి, అది యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒకటి రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒకటి రాస్తున్నాను, చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నాను. ఈ చాట్ జీపీటీలో అంటే మనకి ఏ ప్రాంప్ట్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. ఓకే, ప్రాంప్ట్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. ఈ ప్రాంప్ట్ మనకి కావాలి అంటే చాట్ జీపీటీ యూజ్ చేసుకోవచ్చు, అలాగే పర్ప్లెక్సిటీ యూజ్ చేసుకోవచ్చు, అలాగే జెమినీ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్ మనకి టూల్స్ అనేది ఉన్నాయి. కానీ ప్రాంప్ట్ కి మాత్రం బెస్ట్ టూల్ ఈజ్ చాట్ జీపీటీ. అఫ్ కోర్స్ కొంతమంది జెమినీ యూజ్ చేస్తారు, పర్ప్లిసిటీ యూజ్ చేస్తారు, కొంతమంది డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తారు. కానీ నా వేలో మాత్రము చాట్ జీపీటీ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ ని ఇచ్చింది. ఓకే, అందుకని నేను చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నాను. చాట్ జీపీటీలో ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్ గా ఒక ప్రాంప్ట్ నాకు కావాలి అంటే, నాకు ఒక కంటెంట్ కావాలి. రైట్ ఏ మార్కెటింగ్ మెసేజ్.
ఇక్కడ చూడండి నాకు ఏమిస్తుంది నాకు. నేను చాట్ జీపీటీకి జస్ట్ రైట్ ఏ మార్కెటింగ్ మెసేజ్ అని ఇచ్చాను. అది ఏమి ఇచ్చింది నాకు? ఇంత పెద్ద కంటెంట్ ఇచ్చింది. అసలు ఇది ఏమన్నా అర్థమవుతుందా? రెడీ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ బెటర్, డిస్కవర్ ఏ స్మార్టర్, సిమిలర్, ఇలాంటివన్నీ ఇచ్చింది. అంటే నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి అది నాకు ఈ రిజల్ట్ అనేది ఇచ్చింది. ఓకే, కానీ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేది ఈ విధంగా ఇవ్వకూడదు. అంటే ఏది పడితే అది ఇచ్చేస్తే అది బెస్ట్ రిజల్ట్ అనేది ఇవ్వదు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రైట్ ఏ మార్కెటింగ్ మెసేజ్ అనేది నేను ఈ విధంగా రాస్తున్నాను. యాక్ట్ హ్యాజ్ ఏ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. ఇది చూడండి నేనేం రాస్తున్నాను, ఒకసారి చూడండి. యాక్ట్ హ్యాజ్ ఏ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, క్రియేట్ ఏ షార్ట్ వాట్సాప్ మార్కెటింగ్ మెసేజ్ ఫర్ ఏ. ఇక్కడ పైన ఇన్స్ట్రక్షన్స్ లో జస్ట్ నేను వాట్సాప్ మార్కెటింగ్ అనేదే ఇచ్చాను, కానీ దేని పర్పస్ అనేది నేను ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు నేను దేని పర్పస్, ఒక నిమిషం, మెసేజ్ ఫర్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బిజినెస్ ఉంది, శారీ షాప్. ఓకే, శారీ షాప్ ఫెస్టివల్ ఆఫర్. అదే విధంగా నాకు ఏ లాంగ్వేజ్ లో కావాలి, నా లాంగ్వేజ్ వచ్చేసి లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. అండ్ ఇంక్లూడ్ మనకి అంటే త్వరగా కావాలి అన్నట్టు మనం అడుగుతున్నట్టు దానికి చెప్పాలి. ఇది చూడండి, నేను పైన ఒకటి అడిగాను. ఏది అడిగాను పైన? జస్ట్ రైట్ ఏ మార్కెటింగ్ మెసేజ్. ఓకే, నేను జస్ట్ నార్మల్ గా మనం ఫ్రెండ్స్ తో ఎలాగా మాట్లాడతామో అలా మాట్లాడాను అంతే. రైట్ ఏ మార్కెటింగ్ మెసేజ్ అంటే ఇంత పెద్ద కంటెంట్ ఇచ్చింది, ఇది నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు ఏ విధంగా కావాలి అనేది మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దానికి ఇస్తే నాకు ఈ విధంగా రిజల్ట్ ఇచ్చింది. యాక్ట్ హ్యాజ్ ఏ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, క్రియేట్ ఏ షార్ట్ వాట్సాప్ మార్కెటింగ్ మెసేజ్ ఫర్ ఏ శారీ షాప్ ఫెస్టివల్ ఆఫర్. లాంగ్వేజ్ వచ్చేసి నాకు తెలుగులో కావాలి, ఇంక్లూడ్ అర్జెన్సీ. ఇక్కడ చూడండి, నాకు పండుగ స్పెషల్ ఆఫర్ ఈ రోజే సందర్శించండి. నేనేం అడిగా? నాకు వాట్సాప్ మార్కెటింగ్ కి సంబంధించిన ఒక మెసేజ్ కావాలని నేను చాట్ జీపీటీని అడిగాను. ఫస్ట్ దాంట్లో సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి నాకు ఎట్లా పడితే అట్లా ఇచ్చింది. బట్ నేను తర్వాత దాంట్లో మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను కాబట్టి నాకు ఈ విధంగా ఫుల్ డీటెయిల్ గా అర్థమయ్యేటట్టు ఇచ్చింది. ఓకే, సో పర్ప్లెక్సిటీలో అయినా మీరు ఇదే విధంగా అడగండి, జెమినైలోనే ఇదే విధంగా అడగండి, మీకు ఏ టూల్స్ లో అయినా కానీ ఇదే విధంగా మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది సరైన అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, అర్థమైందండి అందరికి? ఈ పండుగ సీజన్ లో మీ అందాన్ని మరింత మెరిపించేందుకు మా శారీ షాప్ లో అదిరిపోయే ఆఫర్లు. ఇది చూడండి, ఎంత టైం పట్టింది ఇది రావడానికి? జస్ట్ 10 సెకండ్స్. నేను ఏదైతే ఇచ్చానో దానికి తగ్గట్టు అది నాకు అవుట్పుట్ అనేది ఇచ్చింది. జస్ట్ 10 సెకండ్స్ లో ఒక మెసేజ్ అనేది క్రియేట్ చేసి ఇచ్చేసింది. మెసేజ్ కి 10 సెకండ్స్, మరి ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఇమేజ్ అనేది జనరేట్ చేద్దాం. క్రియేట్ ఏ ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే మనము జనరేట్ చేద్దామా, లేదంటే మామూలుగా పోస్ట్ ఒకటి క్రియేట్ చేద్దామా?
ఆమ్, ఆ, మనది ఎలాగో ఆన్లైన్ క్లాసెసే కాబట్టి ఓకే, ఇప్పుడు ఎలాగో మనము దీని గురించి చెప్పుకున్నాం కదా, శారీ. నేను చాట్ జీపీటీలో జస్ట్ శారీ మార్కెటింగ్ ఇమేజ్ అడిగాను. ఓకే, శారీ మార్కెటింగ్ ఇమేజ్ అడిగాను. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ అనేబుల్ టు జనరేట్ ఇమేజెస్ ఇన్ ది కరెంట్ మోడ్. అంటే యాక్చువల్గా ఇది ఏంటిదంటే వేరే. ఓకే, ఇలా అడిగినప్పుడు మీరు ఏం కంగారు పడద్దు, సైన్ ఇన్ అవ్వండి. ఓకే, మీ దగ్గర ఏదైనా ఒక మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. అంటే మనం సైన్ ఇన్ అవ్వక ముందు జస్ట్ మనకి ఒక టెక్స్ట్ మాత్రమే ఇచ్చిద్ది. వన్స్ మనం సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇమేజెస్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో శారీ మార్కెటింగ్ ఇమేజ్. చూడండి, నేను నార్మల్ గా రాస్తున్నాను, దానికి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. నేను జస్ట్ నార్మల్ గా శారీ మార్కెటింగ్ ఇమేజ్ అని పెట్టాను అంతే. ఆ, ఇది అంత ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. హార్డ్లీ ఒక 1 minute లోనే మీకు ఇమేజ్ అనేది జనరేట్ చేసిద్ది. ఇది చూడండి, నేను అడిగింది ఏంటిది ఇక్కడ, శారీ మార్కెటింగ్ ఇమేజ్. తనేమి ఇచ్చింది, ఒక అమ్మాయిది ఇచ్చింది. బట్ నాకు సరైన కంటెంట్ ఉందా ఇందులో? లేదు. ఇప్పుడు నేను ఏం రాస్తానంటే దానికి తగ్గ ఇన్స్ట్రక్షన్స్ నేను ఇస్తాను ఇప్పుడు. క్రియేట్ ఏ ప్రొఫెషనల్ ఫెస్టివల్ సేల్ పోస్టర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఏ కలర్ లో ఉండాలి, నాకు శారీ కూడా ఏ కలర్ లో ఉండాలనేది కూడా మనం క్లియర్ గా ఇచ్చామనుకోండి, డిఫాల్ట్ గా కాకుండా మనం ఇచ్చిన కలర్సే అది తీసుకుంటుంది. బ్లూ అండ్ ఇది నెక్స్ట్ లైన్ లో రాస్తాను, బ్లూ అండ్ గోల్డ్ థీమ్. అండ్ నాకు ఏ విధంగా ఉండాలి, బ్లర్ గా రాకూడదు, హై క్వాలిటీగా ఉండాలి. హై క్వాలిటీ. ఇందాక మనం సైన్ ఇన్ అవ్వక ముందు మనకి జస్ట్ ఒక టెక్స్ట్ మాత్రమే ఇచ్చింది, ఇమేజెస్ యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడైతే నేను సైన్ ఇన్ అయ్యానో నాకు ఇమేజెస్ కూడా జనరేట్ చేసి ఇస్తుంది. చాట్ జీపీటీలో ఓన్లీ ఇమేజెస్ అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ ప్రొఫెషనల్ ఫెస్టివల్ సేల్ పోస్టర్ బ్యాక్గ్రౌండ్ బ్లూ అండ్ గోల్డ్ థీమ్. నాకు బ్యాక్ లో బ్లూ అండ్ గోల్డ్ థీమ్ ఉండాలి. అండ్ ఎలా ఉండాలి, హై క్వాలిటీగా ఉండాలి. దీనికి దీనికి ఎంత తేడా ఉందండి, ఈ పైన ఉన్న ఇమేజ్ కి కింద ఉన్న ఇమేజ్ కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇది ఫెస్టివల్ ఆఫర్ కింద మనము అంటే క్లియర్ గా నీట్ గా డీటెయిల్ గా ఇచ్చాం కాబట్టి దానికి తగ్గట్టు వాడు ఒకటి జనరేట్ చేసి ఇచ్చింది. ఓకే, సో మనము మామూలుగా ఇచ్చిన దానికి ఇలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది. పోస్టర్స్ కానీ లేదంటే ఇమేజెస్ కానీ లేదంటే వీడియో ప్రాంప్ట్ కానీ ఆడియో వాయిస్ ఓవర్ కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మనము ఏ విధంగా ఇస్తే ఆ విధంగా అది మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకే, ఇంకా ఏమైనా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏమైనా చెప్తే నేను దాన్ని బట్టి చెప్తాను. నాకు నాకు ఒక వీడియో కావాలి, ఒక వాయిస్ ఓవర్ కావాలి అండ్ మ్యూజిక్ కూడా కావాలి. ఈ మూడు కలిపి నాకు ఒక ప్రాంప్ట్ కావాలి. ఓకే, ఈ మూడు కలిపి నాకు ఒక ప్రాంప్ట్ కావాలి.
మళ్ళీ వీడియోకి సపరేట్గా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నాకు మళ్ళీ వాయిస్ ఓవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మ్యూజిక్కి సపరేట్గా ఇచ్చి ఇవి కాదు, మూడు కలిపి నాకు ఒక ప్రాంప్ట్ కావాలి. అది ఎలా అనేది చూద్దాం. రైట్ ఏ 30 seconds ప్రమోషనల్ వీడియో స్క్రిప్ట్ ఫర్ ఏ, ఈసారి బ్యూటీ పార్లర్. ఓకే, అది ఏ లాంగ్వేజ్ లో ఉండాలి? తెలుగు. అండ్ టోన్ ఎలా ఉండాలి? బాగా ఎనర్జెటిక్ గా ఉండాలి. సో ఇక్కడ ఇస్తుంది చూడండి, 30 seconds లో నాకు ఆ ఒక ప్రమోషనల్ వీడియో చేయడానికి ఒక స్క్రిప్ట్ కావాలని నేను అడిగాను. ఓకే, నాకు ఒక స్క్రిప్ట్ కావాలి, ఒక వీడియో స్క్రిప్ట్ కావాలి, అది కూడా 30 seconds కావాలి. లాంగ్వేజ్ వచ్చేసి తెలుగులో ఉండాలి, దాని యొక్క టోన్ వచ్చేసి బాగా హైగా ఉండాలి. ఓకే, వాయిస్ ఓవర్ చూడండి ఎంత నీట్ గా ఇచ్చిందో. What about it? అదే, ఎస్, అర్థం కాలేదండి మీరు చెప్పింది. మీరు మాట్లాడారా ఇప్పుడు ఏమన్నా? బై మిస్టేక్ వచ్చి ఉంటుందా మేడం? ప్లీజ్ కంటిన్యూ. ఓకే, యా. ఇక్కడ చూడండి, ఆ, నేను జస్ట్ 3 lines లోనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది దానికి ఒక 3 lines లోనే ఇచ్చాను, నాకు ఈ విధంగా కావాలి అని. వెంటనే అది నాకు విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్స్ లోనే నాకు దాని యొక్క అవుట్పుట్ అని ఇచ్చింది. చూడండి, వాయిస్ ఓవర్ ఇచ్చింది అండ్ మ్యూజిక్ కూడా ఏ విధంగా ఉండాలి ఏంటిది అనేది కూడా ఇచ్చింది. ఓకే, దీన్ని తీసుకొని వెళ్ళి ఆ పర్టికులర్ టూల్స్ లో మనము అప్లై చేస్తే మనకి దానికి తగ్గట్టు వీడియో అనేది జనరేట్ చేసి ఇచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, నేను మీకు అది చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇప్పుడు ఒకటి ప్లే చేస్తున్నాను చూడండి. ఈ వీడియోకి నేను జస్ట్ స్క్రిప్ట్ మాత్రమే తీసుకున్నాను. ఓకే, ఒక స్క్రిప్ట్ తీసుకొని ఆ పర్టికులర్ టూల్లో నేను ఇన్సర్ట్ చేశాను అంతే. నాకు ఆటోమేటిక్గా వీడియో అనేది క్రియేట్ చేసి ఇచ్చేసింది. నేను ప్లే చేస్తున్నాను, వినపడకపోతే నాకు చెప్పండి. ఒకవేళ వినిపిస్తుంది అంటే నాకు థమ్స్అప్ సింబల్ ఇవ్వండి, నాకు అర్థమవుతుంది. Create a 1-minute animated moral story video in వినిపిస్తుందండి high-quality అందరికి? 3D cartoon వినిపిస్తుంది style మేడం. with smooth character animation and bright kid-friendly colors. Scene opens with a peaceful morning school environment. బ్యాక్గ్రౌండ్ కూడా Birds మ్యూజిక్ వస్తుంది, flying, ఒకసారి వినండి. children బ్యాక్గ్రౌండ్ entering కూడా school మ్యూజిక్ వస్తుంది. show a young schoolgirl named Anu walking towards school with a school bag. She notices a purse lying near the school gate and picks it up. She looks around to find the owner but finds no one. She opens it and sees money and an ID card. She looks confused and thinks for a moment. Then she remembers her mother teaching about honesty and doing the right thing. Next scene shows Anu walking into classroom and giving purse to teacher. Teacher appreciates her honesty. Teacher makes announcement and finds the real owner. Owner comes to school and thanks Anu emotionally. Teacher and classmates clap for her. Final scene shows Anu smiling confidently while walking home. Add soft, inspirational background music, emotional storytelling mood, cinematic lighting, smooth scene transitions, add final text on screen.
Honesty builds trust, respect, and true happiness. నాకు ఈ వీడియో క్రియేట్ చేయడానికి నాకు ఎంత టైం అంటే ఒక 5 మినిట్స్ పట్టింది అనుకుంటా అంతే. ఓన్లీ 5 మినిట్స్లో నేను ఈ వీడియో జనరేట్ చేశాను. నాకు వీడియో వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, వాయిస్ కూడా వస్తుంది, రైట్. అండ్ అదే విధంగా ఇంకొక వీడియో కూడా చేశాను. Samantha had always thought her family's home was ordinary, nothing special. Nestled in a quiet neighborhood, it was a cozy 2-story house with a white picket fence and a well-kept garden. Yet, as she wandered the dusty attic one afternoon, something unusual caught her eye. In the far corner, beneath a pile of forgotten boxes, she noticed a narrow trapdoor hidden under the floorboards. Curiosity piqued. She knelt down and pulled it open. The small stairwell that lay beneath led to a dim, musty tunnel. The walls were lined with stone, and a faint, cool breeze seemed to whisper from deep within. Heart racing, Samantha descended cautiously, her flashlight cutting through the darkness. The tunnel stretched far longer than she expected, twisting and turning beneath the earth. She couldn't shake the feeling that she was trespassing, that something was waiting నాకు for her. ఇక్కడ అబ్జర్వ్ After చేశారో what లేదో felt విత్ like an ఎక్స్ప్రెషన్ eternity, తో the సహా tunnel ఆ finally ఐస్ opened కూడా up into a hidden విత్ room. ఎక్స్ప్రెషన్స్ The అండ్ walls were lined ఐబ్రోస్ with కూడా old చూడండి, bookshelves filled with యాంగ్జైటింగ్ గా strange చూసేటప్పుడు leather-bound పైకి volumes. చూడడము, In the center ఇవన్నీ of the కూడా మీరు room, అబ్జర్వ్ చేయండి. an old desk sat surrounded బ్యాక్గ్రౌండే by కానీ dusty papers and journals. లేదంటే తన As తన Samantha దగ్గర ఉన్న skimmed through ఆబ్జెక్ట్సే the కానీ documents, ఎవ్రీథింగ్ her అన్నీ hands కూడా trembled. నేను The క్రియేట్ records చేసింది కాదు, spoke of forbidden మొత్తం ఏఐ rituals and క్రియేట్ చేసింది. secret societies, her family's name mentioned repeatedly. మనకి ఏదైనా ఒక ఇమేజ్ జనరేట్ చేయాలి అంటే ఇదివరకు క్యాన్వా అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి కదా, అందులో ఎంత టైం పట్టేదండి ఇమేజెస్ జనరేట్ చేయాలంటే? మినిమం హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 30 మినిట్, ఒక హాఫ్ డే అంతా కూర్చోవాలి. అంటే నాకు కార్నర్స్ లో ఇలా రావాలి, నాకు ఇక్కడ ఇలా రావాలి, నాకు ఇలా ఇలా రావాలి, ఇలా రావాలి, అది ఇది అన్నట్టు చాలా ఉండేది. బట్ ఇప్పుడు ఏఐ ని యూజ్ చేసి మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు ఇమేజెసే కాదు, వీడియోసే కాదు, ఏదైనా కానీ వెంటనే తయారు చేయొచ్చు. ఓకే, నేను ఇంకా కొన్ని చేసి నేను మీకు చూపిస్తాను. మీరు ఇది చూసే ఉంటారు, యూట్యూబ్ లో కూడా నేను అప్లోడ్ చేశాను ఇది. చూడండి, ఇవి విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ అది సౌండ్స్ కూడా, బ్యాక్గ్రౌండ్ లో సౌండ్స్ కూడా మనము తినేటప్పుడు కూడా ఎలాంటి సౌండ్స్ వస్తాయి, సేమ్ యాజ్ గా అయ్యే సౌండ్స్. భగవద్గీత శ్లోకాలు నేను ఈ మధ్య అప్లోడ్ చేస్తున్నాను, దానికి సంబంధించిన వీడియోస్ అండి. దేవుడు అలా మూవ్ అవుతున్నట్టు, సమ్ టైమ్స్ అలా కళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళ పక్కన మనం కూర్చున్నట్టు, ఇవన్నీ కూడా మీరు ఏఐని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. సో మనకి మెయిన్ కావాల్సింది ఏంటిదంటే అసలు ప్రాంప్ట్ అనేది ఎలా ఇస్తాము అనేది మనకి తెలియాలి. మనము నార్మల్ గా ఇస్తే ఈ విధంగా రిజల్ట్ వస్తుంది, కానీ ఈ విధంగా ఎలా రాయాలి, దేనికి ఎలా రాయాలి, వీడియోస్కే కానీ వాయిస్కే కానీ దేనికైనా కానీ ఎలా రాయాలి అనేది మనకి క్లాసెస్ లో ఉంటుంది, వర్క్ షాప్స్ లో. ఓకే, అండ్ ఏ టూల్స్ లో మనం యూజ్ చేయాలి, ఫ్రీ టూల్సా లేదంటే పెయిడ్ టూల్సా? ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీ టూల్సే ఉంటాయండి, పెయిడ్ టూల్స్ ఉండవు. మీరు ఎప్పుడైతే బాగా ప్రొఫెషనల్ గా అవుతారో అప్పుడు మీరు పెయిడ్ టూల్స్ వాడచ్చు. నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా మీకు ఫ్రీ టూల్స్ లోనే ఉంటాయి. ఓకే, ఫ్రీ టూల్స్ అండ్ ఇంకా కొన్ని చూపిస్తానండి. ఇవన్నీ కూడా వీడియోసే, ఏఐని యూజ్ చేసి క్రియేట్ చేసిన వీడియోస్. మేకప్,
ఈవెంట్ 5 సెకండ్సే వస్తున్నాయి అంటే నేను ఫ్రీ టూల్స్ వాడాను కాబట్టి ఓన్లీ 5 సెకండ్సే వస్తున్నాయి. మనము ఇంకా కొన్ని మోర్ టూల్స్ ఉంటాయి, అందులో మనం యూజ్ చేస్తే మినిమం ఒక 30 సెకండ్స్ వరకు వస్తాయి. ఓకే, సో ఇలాగ క్లిప్ లాగా వచ్చిన వాటిని మనం తీసుకొని ఒక వీడియో లాగా జనరేట్ చేస్తాం. ఓకే, ఒక పార్ట్ లాగా చేస్తాము. అండ్ సో ఓన్లీ వీడియోస్ ఏనా, మ్యూజిక్ ఏనా, లేదంటే వాయిస్ ఓవర్ అయినా, లేదంటే ప్రాంప్ట్స్, ఇమేజెస్ అయినా మనకు వచ్చాయి. దాంతో పాటు మనం పీడిఎఫ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చండి. ఏఐని యూజ్ చేసి పీడిఎఫ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సారీ, జస్ట్ మినిట్, 1 మినిట్ అండి. మీకు ఈ లోపు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఒక్క నిమిషం, నేను అది యాక్చువల్గా అది ఫోల్డర్ నేను ఇన్సర్ట్ చేయలేదు అనుకుంటా. సో ఇవి నేర్చుకోవడం వల్ల ఏంటిది అంటే యూజ్, మనము వీడియోస్ అనేది జనరేట్ చేస్తాం. ఓకే, ఇమేజెస్ అనేది జనరేట్ చేస్తాము. ఒక్కొక్క ఇమేజ్కి మీరు అంటే ఇమేజ్ కానీ లేదంటే పోస్టర్స్ కానీ ఇవి ఏమన్నా మీరు క్రియేట్ కనుక చేసి ఇచ్చారనుకోండి, ఆ పర్సన్ బిజినెస్ ని బట్టి మీరు అమౌంట్ అనేది జనరేట్ చేయొచ్చు. బికాస్ ఎంత అంటే ఒక్కొక్క పోస్టర్ కి మీరు 200 నుండి 500. ఒకవేళ వాళ్ళ బిజినెస్ కనుక బాగుంది అనుకోండి, హార్డ్లీ ఒక 1000 రూపీస్. ఓకే, సో మనం ఒకవేళ వీడియో క్రియేట్ చేసి ఇచ్చామనుకోండి, వీడియోకి ఇంకా 1000 రూపీస్ నుండి ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ బిజినెస్ బట్టి మనం తీసుకోవాలి అమౌంట్ అనేది. ఒకవేళ జ్యువెలరీకి సంబంధించింది అనుకోండి, వాళ్ళది హై బిజినెస్ కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ పేమెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ లేదు వాళ్ళది కొంచెం తక్కువ అంటే చిన్న చిన్న షాపులు వాళ్ళనుకోండి, వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఎలాగో చేసేది మనమే కాబట్టి నిదానంగా మనం పబ్లిసిటీ అవ్వాలి అంటే తక్కువ పేమెంట్ తీసుకుంటూ ఉంటే ఇంకా ఫ్యూచర్ లో మీకు ఎక్కువ క్లయింట్స్ అనేది వస్తూ ఉంటారు. మ్యామ్, ఏఐకి యానిమేషన్ డిఫరెన్స్ ఏంటి మ్యామ్? ఈ యానిమేషన్ అంటే ఏంటిదంటే మొత్తం అది ఒక మనిషి లాగా, ఏఐకి యానిమేషన్ కి అంత డిఫరెన్స్ ఏముండదండి, ఒక మనిషి టైప్ అంతే. అది యానిమేషన్ అంటే ఏంటిది, అది మనుషుల్లాగే ఉంటారు కానీ మనుషులు కాదు. ఏఐ అంటే ఏంటిది, మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది, విత్ ఇన్ సెకండ్స్ లో మనకి రిజల్ట్ ఇస్తుంది. ఇది చూడండి, ఏఐని యూజ్ చేసి మనము పీడిఎఫ్స్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కంప్లీట్ గా ఒక నోట్స్ అంతా నేను అడిగాను. అంటే నాకు ఈ కామర్స్ కి సంబంధించిన నోట్స్ నాకు కావాలి అని నాకు ఒక మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేను ఏని అడిగితే నాకు ఈ విధంగా ఒక నోట్సే ఇచ్చేసింది. అదే గనక మనం ఎంఎస్ వర్డ్ కానీ లేదంటే పీడిఎఫ్స్ కానీ యూజ్ చేసి మనము రాసామనుకోండి, ఎంత టైం పట్టింది ఇదంతా రాయడానికి? ఈ బోల్డ్, ఈ ఫాంట్ సైజెస్ చూసుకోవాలి, మళ్ళీ ఈ బోల్డ్ లో ఉన్నాయి లేదా చూసుకోవాలి, మళ్ళీ స్ట్రైట్ గా వస్తున్నాయి లేదా చూసుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ ఒక 2 పేజెస్ రాయడానికి మనకి కంపల్సరిగా 1 డే టైం పట్టింది. ఓకే, కానీ ఏఐ మాత్రం విత్ ఇన్ సెకండ్స్ లోనే జనరేట్ చేసి ఇచ్చింది. సో పీడిఎఫ్స్ కి ఎలాంటి టూల్స్ వాడాలి, ఇక్కడ చూడండి, నేను ఒక దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అంటే సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. అది నాకు ఎలా ఇచ్చిందో చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, నేను ఏఐకి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, ఎట్లా పడితే అట్లా ఇచ్చేసా, ఎట్లా కొట్టి ఇచ్చేసిద్దిలే అన్నట్టు. ఇది చూడండి నాకు ఎలా ఇచ్చిందో. సో మనం ఎలా అయితే అడుగుతామో యాజ్ ఇట్ ఈస్ గా మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ లోనే ఉంటుంది ఏదైనా కానీ.
ఇక్కడ చూడండి, సేమ్ అదే నోట్స్ గూగుల్ యాడ్స్ కంప్లీట్ నేను డీటెయిల్ గా అడిగేపడికి ఇది మళ్ళీ మంచిగా, అంటే నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఇచ్చేపడికి నాకు మళ్ళీ మంచిగా పీడిఎఫ్స్ ఇచ్చింది. పిల్లలకి పీపీటీస్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు, పీడిఎఫ్స్ క్రియేట్ చేసి ఇవ్వచ్చు. ఇదివరకు గంటలు కూర్చునే వాళ్ళు. ఒక పీపీటీ క్రియేట్ చేయాలంటే టేక్స్ టైం అసలు. బట్ ఇప్పుడు ఏఐని యూజ్ చేసి వెంటనే అయిపోతుంది. పీపీటీలు కానీ, పీడిఎఫ్లు కానీ, ఇమేజెస్ కానీ, లేదు అంటే మీకు వాయిస్ ఓవర్ కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా కానీ. వాట్సాప్లో ఒకవేళ మెసేజ్ పెట్టాలి అంటే అది ఎంతసేపు ఆలోచిస్తాం? అది టైప్ చేసుకుంటూ అలా చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉంటాం. కానీ అది మాత్రం ఏఐ మాత్రం చాలా ఫాస్ట్గా ఇచ్చేసిద్ది. ఆ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ లోనే అసలైన అవుట్పుట్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ఒక సాంగ్ క్రియేట్ చేశానండి. మనం ఫర్ ఎవర్ ట్యూటోరియల్ది సాంగ్ క్రియేట్ చేశాను. ఈ సాంగ్ కి నేను ప్రాంప్ట్ కూడా జస్ట్ నేను ప్రాంప్ట్ తీసుకున్నాను. ఆ ప్రాంప్ట్ అంతా కూడా నాకు ఏఐనే ఇచ్చింది. ఓకే, నేను అది వినిపిస్తాను చూడండి. ప్రతి కళలో వెలుగు నింపే దీపమై, ప్రతి మనసులో ధైర్యం నింపే నాకు శక్తమై, బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ ఏది కూడా నేను స్వప్నాల ఇవ్వలేదండి. పూలై మారే అంతా కూడా నాకు మార్గమిది, మన ఏఐనే ఇచ్చింది. భవిష్యత్తు తీర్చే సాగరమిది. ఫరెవర్ ట్యుటోరియల్ గెలుపు సింహాసనం, మా కలలు నిజమయ్యే పదం మనదే, మనసు ధైర్యం, మన దారి మన గమ్యం, ఇది మన ఆయుధం. ఫరెవర్ ట్యుటోరియల్ గర్జన వినిపించు, భారత నేలపై కలల జ్యోతి వెలిగించు. ఓ హే ఓ. ఓకే, అండ్ ఇంకొకటి ఒక కోర్స్ ప్రైస్ 200 రూపాయలు మాత్రమే. మనం 2 కోర్స్గా తీసుకోవాలి కాబట్టి మనకు కేవలం 400 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం ప్రైజ్ విన్ అయితే 1000 రూపాయలు వస్తాయి. చూసారా, ఏది కూడా అసలు మనం మాట్లాడింది ఏమీ లేదు, అంతా కూడా అది ఏఐనే మాట్లాడుతుంది. ఓకే, అది ఎలా మాట్లాడుతుంది, మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎలా అనేది ఇప్పుడు రేపటి నుండి జరిగే వర్క్షాపుల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు దాంతోపాటు మీకు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి, అంటే మీతో కూడా నేను చేపిస్తాను. ఇంకొకటి యాక్చువల్గా ఇది ఇంకా రియల్ మేడం ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలా? యాప్స్ ఏం అవసరం లేదండి, మీరు వెబ్సైట్ ద్వారానే చేసుకోవచ్చు. ఒక్క నిమిషం అండి, ఇక్కడ రియల్ ది పవర్ యువర్ ఫ్యూచర్. మీరు అనుకుంటే మీ లైఫ్ మారుతుంది. స్కిల్ నేర్చుకుంటే మీ ఫ్యూచర్ స్ట్రాంగ్ అవుతుంది. ఏఐ టూల్స్ యూజ్ చేస్తే టైం సేవ్, వర్క్ ఈజీ, ఇన్కమ్ ఫాస్ట్. డ్రీమ్ చేసే వల్లాలో కాకుండా యాక్షన్ తీసుకునే వల్లాలో మీరు అక్కడ ఉండాలి. చూడండి వల్లాలోనే ఇచ్చా, అంటే ఇప్పుడు నేను స్టార్ట్ ఇచ్చిన చేయండి. టైపింగ్ అనేది మీ యాక్చువల్లీ అలానే ఫ్యూచర్ ఇచ్చేసింది. మీ హ్యాండ్స్ లో ఉంది. ఓకే, సో మనము ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి, అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తే అది ఎలా తీసుకుంటది, ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది మనకి క్లాసెస్ ఉంటాయి.
ఈ వీడియోలో అసలు మనం చేసింది ఏమీ లేదండి. మీరు రియల్ అనుకుంటే మీ మనుషుల్లాగే లైఫ్ ఉన్నారు వాళ్ళు కూడా. మారుతుంది. ఇప్పుడు చూసిన వీడియోలో స్కిల్ రియల్ మనుషుల్లానే ఉన్నారు. మీకు కావాలంటే రియల్ మనుషుల్లాగా క్రియేట్ చేయొచ్చు, లేదంటే కార్టూన్ లాగా చేయొచ్చు. మీ ఇష్టం. మీరు ఎలా కావాలంటే అలా వీడియోస్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎక్కువ స్ట్రెస్ అనేది అవసరం ఉండదు. కానీ అది ఎలా అప్లై చేయాలనేది నేర్చుకుంటే చాలు. ఏ ఏ టూల్స్‌లో నేర్చుకోవాలి ఏంటిది అనేది మీకు ఈ క్లాసెస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్ అండి. ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను చాట్‌జీపీటీ అండ్ కొన్ని టూల్స్ యూజ్ చేసి నేను పెట్టే పోస్టర్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నాకు ఏఐ టూల్సే నేను యూజ్ చేస్తున్నాను. ఈవెన్ మన వెబ్‌సైట్‌లో కూడా కొన్ని కొన్ని నాకు తెలియకపోతే నాకు వెబ్‌సైట్‌లో కూడా మన ఫరెవర్ ట్యుటోరియల్ వెబ్‌సైట్‌ది కూడా నాకు మొత్తం డీటెయిల్స్ నాకు తెలియకపోతే తనే అదే ఇస్తది. నాకు ఇది ఇలా ఎర్రర్ వస్తుంది. సో, ఈ ఎర్రర్‌కి నేను ఏం చేయాలి? ఏంటి సొల్యూషన్? ఇగోండి. ఈ పోస్టర్ కూడా నాకు ఏఐనే ఇచ్చింది. ఈ పోస్టర్ నాకు ఏఐనే ఇచ్చింది. ఈ పోస్టర్ ఏఐ ఇచ్చింది. ఇది ఎవ్రీథింగ్ అన్నీ ఏఐనే ఇచ్చిందండి. మళ్ళీ ఇలాగ నాకు బ్లాగ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ వేరే పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవి కూడా నాకు ఏఐనే నాకు హెల్ప్ చేసింది. ఇది చూడండి మామూలుగా మనము ఈ ఈ పోస్టర్ చేయాలంటే అంటే ఈ ఇమేజ్ జనరేట్ చేయాలంటే నేను నా ఓన్‌గా క్యాన్వా ఓపెన్ చేసి ఇయన్నీ చేయాలంటే నాకు చాలా టైం పట్టిద్ది. బట్ ఏఐ యూజ్ చేసి వితిన్ సెకండ్స్ అంతే. సో, అదే అండి. మనము ఏఐని యూజ్ చేసి ఇన్‌కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అంటే అంత ప్రొఫెషనల్‌గా మనం తయారవ్వాలి. ఆల్రెడీ చూసారు గదా! నేను నార్మల్‌గా ఇస్తే నాకిలా ఇచ్చింది. కానీ ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే నాకు సరైన ఔట్‌పుట్ వస్తది అనేది నేను రేపటి నుండి జరిగే వర్క్‌షాప్‌లో మీకు ఫుల్ డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ప్లీజ్ అందరూ రెస్పాండ్ అవ్వాలి. టైమింగ్స్ డౌట్స్ టైమింగ్స్ నైట్ 8:30 అండి. ఓకే 10 డేస్ వర్క్‌షాపు. రేపటి నుండే క్లాసెస్ స్టార్ట్ 8:30కి. 8:30 నుండి 9:30 సమ్‌టైమ్స్ అది 10 కూడా అవ్వచ్చు. అందుకనే నేను నైట్ పెట్టాను. పిల్లలకి అందరికీ కూడా అన్ని వర్క్స్ అయిపోతాయి కాబట్టి ఇంకా ఫ్రీ అవుతారని ఆ టైంలో పెట్టాను నేను. 8:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 1 అవర్. ఒకవేళ 10 డేస్ కాకపోయినా ఒకవేళ ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. 12 డేస్ అయినా అవ్వచ్చు. లేదంటే 13 డేస్ అయినా అవ్వచ్చు. బట్ ఎటు తిరిగి మీకు ఈ వర్క్‌షాప్‌లో ప్రాంప్ట్ అంటే ఏంటిది? అసలు ప్రాంప్ట్‌ని ఎలా జనరేట్ చేస్తారు? ఎలా క్రియేట్ చేస్తారు? ఇమేజెస్ ఎలాగా? పోస్టర్స్ ఎలాగా? వీడియోస్, వాయిస్ ఓవర్, మ్యూజిక్ దీంతో పాటు ఏ టూల్స్‌లో యూజ్ చేస్తారు? ఫ్రీ ల్యాప్టాప్ టూల్స్‌లో ఎలా యూజ్ చేస్తారు? ల్యాప్‌టాప్ అవసరం లేదండి. ల్యాప్‌టాప్ అవసరం లేదు. మొబైల్‌లో అయినా మీరు చేయొచ్చు. ఓకే. ఈ రోజు పే చేస్తేనేమో రూ. 699 బట్ రేపటి నుండి మాత్రం ఇది 899 అవుతుందండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాస్ ఎలా జరిగిందో రేపటి నుండి కూడా మీ క్లాస్ అనేది అలానే జరిగిద్ది. హడావిడి ఉండదు. నీట్‌గా మీకు అర్థమయ్యేటట్టే నేను చెప్తాను క్లాస్ అనేది. ఇది అసలు ఏఐ క్రియేట్ చేసినట్టు ఉందా అండి పోస్టరు? కానీ ఇది ఏఐ క్రియేట్ చేసింది. కొన్ని పోస్టర్స్ గానీ, ఇమేజెస్ గానీ, ఏదైనా గానీ ఇప్పుడు ఆహ్, రజనీకాంత్ పక్కన నుంచోవడమో, లేదంటే స్టార్స్ పక్కన నుంచోవడం ఇయన్నీ కూడా మనకి ఏఐ క్రియేట్ చేసి ఇచ్చేస్తుందసలు. కానీ సరైన ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి మనం. ఆ ప్రాంప్ట్ ఎలా రాస్తామనేది మనం నేర్చుకోవాలి. ఓకే. సో, ఎవ్రీథింగ్ అండి. ఇయన్నీ కూడా ఆల్‌మోస్ట్ ఇది చూడండి ఈ ఇది కూడా నాకు ఏఐనే. నేను నాకు తగ్గట్టు కావాలని దానికిస్తుంటే అదే క్రియేట్ చేసి ఇస్తుంది.
ఈ ట్యుటోరియల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను దాన్నే యూజ్ చేస్తున్నాను. కొంతమంది చాట్ జీపీటీ యూజ్ చేస్తారు, జెమినీ యూజ్ చేస్తారు. కానీ నాకైతే బాగా చాట్ జీపీటీ బాగా మంచిగా అనిపించి నేను దాన్నే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా అండి ఎవరికైనా? కృష్ణ గారు, అండ్ వినూతన గారు, వెంకటరమణ గారు, ఓ గారు, దివ్య గారు, ఆల్మోస్ట్ 30 మెంబర్స్ చేసుకున్నారు. ఈ రోజు పండగ కదా, సో అందరూ బిజీగా ఉన్నారు అనుకుంటా. జయశ్రీ గారు, ఏమన్నా డౌట్ ఉందండి మీకు? మేడం, ఇప్పుడు ఏం లేదు, ప్రాక్టికల్ గానే ఇబ్బంది అండి. ఎప్పుడు ఏం చేయలేదు కాబట్టి అట్లా చేసినప్పుడే నాకు డౌట్లు వస్తాయేమో అని. డౌట్ వస్తుంది. అవునవునవును. చేయడం రేపటి నుండి స్టార్ట్ వస్తుందా చేద్దాం. రాదా, నేను చేయగలనా లేదా అని. లేదు అందుకని నేను మీతో పాటు కూడా చేపిస్తానండి. మీరు ఎలా చేస్తున్నారు ఏంటిది అవి కూడా కంపల్సరిగా నేను మీతో చేపించి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మన క్లాస్ అనేది క్లోజ్ చేస్తాం అంతే. ఇది బేసిక్ లెవెలేనా మీకు? ఇదంతా బేసిక్ లెవెలేనా? బేసిక్ అంటే బేసిక్ నుండి మన అడ్వాన్స్ కూడా వెళ్తామండి. ఓకే. అంటే ఏదైనా కానీ నేను చెప్పిన తర్వాత కూడా మీరు చేస్తూ ఉన్నారనుకోండి, అది బేసిక్ నుండి ఇంకా అడ్వాన్స్ ఇంకా ప్రొఫెషనల్ లో కూడా వెళ్ళిపోయింది. మీరు నాతో పాటు చేసుకుంటూ వచ్చారనుకోండి, ఇంకా నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, ఇంకా మోర్ చెప్పాలనిపిస్తుంది. ఓకే. సో ఈ రోజు అయితే ప్రైస్ 699 రూపీస్ అండి, 10 days వర్క్ షాపు. రేపటి నుండి మాత్రం 899 అవుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఎన్రోల్ చేసుకోండి మన forevertutorial.com లోకి వెళ్ళి. రేపటి నుండి క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. రేపు నైట్ 8:30 నుండి క్లాసెస్ ఉంటాయి, 10 days. ఓకే, సో మీకు ఏమన్నా డౌట్స్ కనుక ఉంటే నాకు పింక్ చేయండి. నా నెంబర్ ఎలాగో మీ దగ్గర ఉంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా ఫ్యూచర్లో కూడా ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది కూడా మనము ఫ్యూచర్లో కూడా తీసుకొద్దాము, ఆ కోర్స్ కూడా. ఓకేనండి, అయితే నేను వైండప్ చేసేస్తున్నాను. కృష్ణ గారు, ఎలా అనిపించింది డెమో? మీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. బాగుంది మేడం. ఓకే, మీరు ఇదివరకు వచ్చారు కదా సోషల్ మీడియా మార్కెటింగ్ కి? ఒకసారి విన్నాను మేడం. ఓకే, అప్పుడు అంటే 5 days జరిగింది కాబట్టి ఆ 5 days లో కంటెంట్ అంతా ఇవ్వడం కొంచెం కష్టమైందండి. చాలా హడావిడిగా అయిపోయింది. దట్టు 2 hours 3 hours కూడా తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం అందుకు నేను 10 days వర్క్ షాప్ పెట్టాను. ఓన్లీ 1 hour జరిగిద్ది, అది కూడా చాలా నిదానంగా జరిగిద్ది, హడావిడి లేకుండా. ఓకే, అదే. అండ్ వినూతన గారు, లతా గారు, ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటిది ప్లీజ్ కొంచెం చెప్పండి. ఎలా అనిపించింది? జాయిన్ అవ్వాలనిపించిందా, లేదంటే బోరింగ్ అనిపించిందా, అంటే ఏంటిది అనేది అర్థమైందా లేదా? ఓకే, థ్యాంక్ యూ. సరే, ఓకేనండి, రేపటి క్లాస్లో కలుద్దాము మళ్ళీ. ఓకే.